everyone, let's make DIY tassels today at home. నేను ఈ వూల్ మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. నాకు అరౌండ్ 24 కలర్స్ వచ్చాయి. అందులో ఆబ్వియస్లీ కొన్ని క్రోషేయింగ్కి యూజ్ చేశాను. బండిల్ అనేది చిన్న సైజే ఉంది, బట్ ఇట్ వాజ్ యూస్ఫుల్ ఫర్ టాజల్స్ ఎందుకంటే నేను క్రోషేయింగ్ చేయట్లేదు ఇప్పుడు. ఈ వూలెన్ సెట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెట్టేశాను. డూ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ నేను కొన్ని అయితే ముందు ఆల్రెడీ చేసి పెట్టాను. ఈ ప్రాసెస్ మీకు చూపిద్దామని. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ కార్డ్స్ కానీ కార్డ్బోర్డ్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఆబ్వియస్లీ చాలా తొందరగా కావాలి ప్రాసెస్. చేతికే నేను ర్యాప్ చేసుకుంటున్నాను వూల్. కొన్ని నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను మీకు శాంపుల్ చూపించడానికి. ఇక్కడ చూసారు కదా నా చేతి వెట్ ఎంత ఉందో, టాజిల్ హైట్ అంత ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. మీరు లైక్ యూ కెన్ యూజ్ 3 fingers టు ర్యాప్ అరౌండ్ ద వూల్ ఆర్ 2 fingers, డిపెండ్స్ ఆన్ ది సైజ్ మీకు ఆ టాజిల్ హైట్ అనేది ఎంత కావాలి అనేది. సో నేను ఇక్కడ అరౌండ్ 55 లూప్స్ తీసుకున్నాను. నాట్ ఈవెన్ 100 బికాస్ 100 విల్ బి చాలా లైక్ లావ్గా వచ్చేస్తుంది. సో నేను 55 ర్యాప్స్ చేసి నా చేతికి చుట్టూ నేను 2 థ్రెడ్స్ ర్యాండమ్ సైజ్ కట్ చేసుకున్నాను. నేను ఒక థ్రెడ్ తీసుకొని పైన నుంచి ఒక 2 knots వేసుకుంటాను. దట్ విల్ బి సెక్యూర్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద టాజిల్. అది మనకి హ్యాంగ్ చేసుకోవడానికి దేనికన్నా కట్టడానికి ఇట్ విల్ బి యూస్ఫుల్. ఒక లెంత్ అయితే అలా ఉంచేస్తాను, గట్టిగా లేకపోతే తెగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఆ టాజిల్కి పైన బాల్ లాగా కావాలి కదా, నేను ఒక థ్రెడ్ ఆబ్వియస్లీ ఎనీ సైజ్ తీసుకొని ఒక 1/2 inch 1 inch డిపెండ్స్ ఆన్ మీకు ఆ పైన రౌండ్ బాల్ లాగా హెడ్ అనేది ఎంత కావాలనేది చూసుకొని దానికి ఎంత గట్టి కుదిరితే అంత గట్టిగా నేను 2 knots వేసేసి కింద లూప్స్ ఉన్నాయి కదా, లూప్స్ అనేది కట్ చేసేస్తాను అనమాట. ఇంతే అండి, ఇంకేం లేదు. నేను ఇలా చూసారు కదా మల్టిపుల్ టాజిల్స్ అనేది చేశాను. మీకు నీట్గా రఫ్ అండ్ టఫ్గా కనిపించకుండా ఉండడానికి కింద నేను లెవెలింగ్ చేస్తున్నాను, లైక్ థ్రెడ్స్ అన్నీ స్ట్రైట్గా వచ్చేటట్టు, అంతే. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ మేకింగ్ టాజిల్స్. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ టాజిల్స్ నేను చేశాను. యూ కెన్ హ్యాంగ్ దిస్ టు ఎనీ కర్టన్స్ ఆర్ ఈ మధ్య శారీస్కి కూడా పెడుతున్నారు. మళ్ళీ కాటన్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా పెడుతున్నారు. పట్టు చీరలకి సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి టాజిల్స్ చేసి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. థ్రెడ్ కెన్ బి ఎనీథింగ్, వూల్ కావచ్చు, సిల్క్ థ్రెడ్ కావచ్చు, కాటన్ థ్రెడ్ కావచ్చు. So do try it out at your home and don't forget to like, share and subscribe. Thank you guys. Bye.